ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్పోర్ట్లు పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ పరం చేసే ఆలోచన. ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చడమే సీఎం లక్ష్యం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతుండు. రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి సమాలోచనలు జరుపుతుండు. ఎవరితోని? మళ్ళీ ఇదే ఏపీకి సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితోని. 7 కొత్త ఎయిర్పోర్ట్లట. ఇంకోటి 14 కొత్త ఎయిర్పోర్ట్లు అని కూడా ఒక ప్రపోజల్ చేశారు. 14 ఎయిర్పోర్ట్లు పక్కన పెడితే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేది ఎయిర్పోర్ట్లో, స్కైవేలో వీటి గురించి కాదు. ప్రజలకు అందాల్సిన పేదరికాన్ని పోగొట్టడానికి, ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, దాంట్లో నాణ్యత పెంచడానికి ఏమన్నా 4 స్కూళ్ళు ఏర్పాటు చేస్తారో, 4 పాఠశాలలు చదువుకోవడానికి పేద విద్యార్థులు అని చూస్తే ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు ఎవరు ఎక్కుతారు? ఎయిర్పోర్ట్లు ఎవరికి అవసరం? బడాబాబులకి, పెత్తందారులకి, పెట్టుబడిదారుల కోసం మీరు ఇవాళ ఎయిర్పోర్ట్లు పెడతారు. కానీ స్కూళ్ళేమో మూసేస్తారు. ఒకవైపు 1402 స్కూళ్ళని రేషనలైజేషన్ పేరుతోని మూసేయండి అని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది మూసేయటానికి. ఒకవైపు పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పిల్లలు చదువుకునే స్కూళ్ళనేమో మూసేస్తారు. బడాబాబుల కోసం ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేస్తారు. ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఎవడన్నా పేద పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు, పేదలు చూసుకోవడానికి వైద్యశాలలు, హాస్పిటళ్ళు నిర్మిస్తారు. అవి వదిలేశారు గాలికి. ఎయిర్పోర్ట్లు ఇవాళ అత్యవసరం అట. ఎయిర్పోర్ట్లు లేకపోతే ముద్ద దిగదట. ఆ ఎయిర్పోర్ట్ల కోసం ఢిల్లీ పోయి తపన పడుతుండే చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు రామ్మోహన్ నాయుడు గారు. కట్టండి ఎయిర్పోర్ట్లు, వద్దంటలే. కానీ ఎయిర్పోర్ట్ల కంటే అత్యంత ప్రాధాన్యత ఇలా స్కూళ్ళు మూతపడితేనే 1402 స్కూళ్ళు. ఇంకా 4 స్కూళ్ళు అదనంగా కట్టాల్సింది పోయి ఉన్నట్టు మూసేసే కార్యక్రమానికి వచ్చింది. దానికి కారణం ప్రైవేటీకరణ, ప్రైవేటు స్కూళ్ళను మీరు అప్గ్రేడ్ చేయటం. ఆ ప్రైవేట్ని డిస్కరేజ్ చేసి గవర్నమెంట్ని ఎంకరేజ్ చేయాలి. కానీ మీరు గవర్నమెంట్ని డిస్కరేజ్ చేసి ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో కూడా అదే పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటళ్లలో, పేదలు చూసుకునే హాస్పిటళ్లలో ఇవాళ హాస్పిటళ్ళు కొత్తవి కట్టే పరిస్థితి లేదు, దాంట్లో ఎక్విప్మెంట్ పెట్టే పరిస్థితి లేదు. కానీ ఎయిర్పోర్ట్లు కావాలి మనకి. 12 కావాలి, 14 కావాలి, 7 ఎయిర్పోర్ట్లు కావాలి. ఇది ఇలా రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల కోసం పోయింది. కొత్త ఎయిర్పోర్ట్లు